హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి తాజాగా ప్రభుత్వం ఒక 3 శుభవార్తలను తెలియజేసింది. ఈ వీడియోలో ఇప్పటి వరకు ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు, మంజూరు కాని వాళ్ళకి ఎప్పుడు మంజూరు చేయబోతున్నారనే లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి స్థాయి సమాచారాన్ని చాలా స్పష్టంగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలకి సంబంధించి ఉభయ సభల్లో ఈరోజు గవర్నర్ ప్రసంగం అనేది పూర్తయింది. సో ప్రత్యేకమైన బడ్జెట్ దాదాపుగా 3,00,000 కోట్లతో ఉండబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఎన్ని కోట్ల బడ్జెట్ కేటాయింపబోతున్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అనే విషయాలకు వస్తే, కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో లబ్ధిదారులను త్వరగా తేల్చండి, గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని అధికారులకు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినట్లుగా మీరు సమాచారాన్ని అయితే చూసుకోవచ్చు. సో ఇంకొక అప్డేట్ చూడండి. అనర్హులని తేలితే ఇందిరమ్మ ఇండ్లు రద్దు. అంటే తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి 26వ తారీఖు అవతల గ్రామ సభలు నిర్వహించారు. ఎందుకు నిర్వహించారంటే, చాలా గ్రామాలలో గ్రామ సభల్లో డిస్ప్లే చేసిన లిస్టులు అన్నీ కూడా అర్హత లేకున్నా కూడా పేర్లు రావడం కారణంగా గ్రామ సభలలో లిస్టులు డిస్ప్లే చేసి మళ్ళీ పత్రాలు తీసుకొచ్చారనమాట. సో ప్రభుత్వం దీన్ని పరిశీలన చేసిన తర్వాతే మిగిలిన 3,00,000 ఇండ్లను మంజూరు చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మొదటి విడత కింద, అంటే 5 సంవత్సరాల పేరు మీద 20,00,000 ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ ఒక్క ఇంటి నిర్మాణానికి 5,00,000 రూపాయల సబ్సిడీతో కూడిన నిధులను 4 విడతలలో, అంటే ఉచితంగా 4 విడతలలో, ఈ 4 విడతలలో మొదటి విడత పునాది పూర్తయితే 1,00,000 రూపాయలు లబ్ధిదారి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. రెండోది, ఏదైతే దర్వాజా ఉంటుందో దాని వరకు పూర్తయితే 1,25,000 రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయి. తర్వాత మీ ఇంటికి సంబంధించిన స్లాబ్ వరకు పూర్తయితే 1,75,000 రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయి. ఆ తర్వాత ఇంటి నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తయిందని అధికారులు ధృవీకరిస్తే మిగతా 1,00,000 రూపాయలు అనేవి జమ అవుతాయి. ఇలా 5,00,000 రూపాయలను ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారి ఖాతాలో జమ చేయనుంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇండ్లు, అంటే నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ఇందులో ఎన్ని మంజూరు చేశారంటే కేవలం 72,045 ఇండ్లను మాత్రమే మంజూరు చేశారు. అయితే చాలామంది కూడా మాకెప్పుడు ఇండ్లను మంజూరు చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అతి త్వరలో ప్రభుత్వం ఇండ్ల పట్టాలను ఇచ్చడానికి ప్రయత్నిస్తుంది అనేది తాజా సమాచారం అన్నమాట. తాజాగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్లో తెలియజేశారు. వచ్చే వారంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన పంపిణీ కార్యక్రమం ఉండబోతుందని. అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో మార్చి 12వ తారీఖు నుండి మొదలవుతే దాదాపుగా 21, 25 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. బడ్జెట్కి సంబంధించి ఉభయ సభల్లో ఈరోజు గవర్నర్ ప్రసంగం అయిపోయింది. బహుశా ఉగాది సందర్భంగా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఇండ్ల మంజూరికి సంబంధించిన పత్రాలు అందించవచ్చు అనే సమాచారం తెలుస్తుంది. ఇంకా గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, మార్చి 15వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మంజూరైన 72,045 ఇండ్లకు సంబంధించి మొదటి విడత 1,00,000 రూపాయల నిధులను ప్రభుత్వం బదిలీ చేయనుంది అనే అప్డేట్ తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇండ్ల పట్టాలు వచ్చి ఇంకా ఇంటి నిర్మాణం స్టార్ట్ చేయకపోతే తక్షణమే స్టార్ట్ చేయండి. మీకు నిధులు త్వరగా విడుదల చేయడానికి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలను సిద్ధంగా సమకూర్చింది అనే సమాచారం తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అయితే అవుపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను. కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.